ఏంటమ్మా బంగారు ఇంకా రావటం లేదు? నాకెందుకో భయంగా ఉందమ్మా. బంగారుకి ఏమైనా అయ్యి ఉంటుందా? తాను అలా రాకుండా పోతేనే కదా మనకి మంచిది. చూసావా నీ కొడుకు ఏం మాట్లాడుతున్నాడో? ఏదో బంగారు ఎక్కి తోడగొట్టిన వల్ల మాట్లాడుతున్నాడు. చా, కడుపున పోయి ఇలాంటి వాడు ఎలా పుట్టాడే? ఏమండి, తను వస్తుందండి? ఛాన్సే లేదు అమృత. ఒకవేళ వచ్చినా తను ఖచ్చితంగా ఈ పూజ పూర్తి చేసే ఛాన్సే లేదు. జాను, దీనికి మించి ఇక్కడే వెయిట్ చేయటం కరెక్ట్ కాదు జాను. బంగారిని ఒక్కదాన్ని అక్కడికి పంపించడం చాలా పెద్ద తప్పు. తనకి ఏదైనా అయిందంటే ఎవరిది బాధ్యత? జాను, నేను వెళ్ళి చూసొస్తాను జాను. రవి, ఒక్క నిమిషం. లేదు జాను, ఇంక నేను ఎవరు చెప్పినా ఆగను. తనకి ఏదైనా ఆపదొచ్చినా వచ్చి ఉండొచ్చు. నేను వెళ్ళి చూడాల్సిందే. ఆగండి. రవి, రవి, అక్కడ చూడు. ఏంటండి రాదని చెప్పారు, వచ్చేస్తుంటాను. అదే నాకు అర్థం కావటం లేదు అమృత. తను ఎలా? ఏంటి నువ్వేం అరేంజ్ చేసావు? నువ్వు పంపించిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? ఇంత గంభీరంగా తాళి తీసుకొని వస్తుందో చూడది. శామ్, ఎలా అని నాకు అర్థం కావడం లేదు. ఒక్కతే పోయి ఇంతమందిని ఎదుర్కోలేదు. తను ఎలా మేనేజ్ చేసిందో తెలియడం లేదే. బంగారి, పూజారి గారు అమ్మా తీసుకోండి. ఇలా ఇవ్వండి అమ్మా. తీసుకోండి. బంగారి, నీకేం కాలేదు కదా? లేదు జాన్సమ్మ, భగవంతుడు మనకి తోడుగా ఉన్నప్పుడు మనకే ఆపద కలగదు. సారీ బంగారి, నిన్నొక్కదాన్ని పంపించి నేను చాలా పెద్ద తప్పు చేశాను. రవి, బంగారిని నేను ఒక్కదాన్నే పంపించాననుకుంటున్నావా? నేనెలా ఒంటరిగా పంపగలను? హలో శ్రీనివాస్, నాకు ఒక పెద్ద హెల్ప్ కావాలి. చెప్పండమ్మా. మీరు అడిగితే నేను చేయకుండా ఎలా ఉంటానమ్మా? ఆ అమ్మాయి మీద చిన్న గీత కూడా పడనివ్వను. తనని జాగ్రత్తగా మీ దగ్గరికి చేర్చటం నా బాధ్యత. పూజ బ్రహ్మాండంగా జరుగుతుందమ్మా.
చాలా థ్యాంక్స్. ఝాన్సీ అమ్మా, నమస్కారం అమ్మా. రా శ్రీనివాస్. చాలా థ్యాంక్స్ శ్రీనివాస్. నీ హెల్ప్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. నేను అసలు చేసింది సహాయమే కాదు, నా కుటుంబం కోసం నేను ఆ మాత్రం చేయలేనా? మీరు నన్ను అలాగే కదమ్మా చూశారు. మరి ఇది నా కుటుంబమే కదా. ఖచ్చితంగా శ్రీనివాస్. థ్యాంక్స్ అంతా చెప్పి బయటపడిని చేయొద్దు. మీరు చేసిన సహాయానికి నేను థ్యాంక్స్ చెప్పుకుంటూ పోతే నాకు ఈ జన్మ చాలదు. ఎవరత్తయ్యా ఈయన? పేరు శ్రీనివాస్. ఈ ఊరే అతని గుప్పెట్లో ఉంటుంది. చదువుకుని కొద్ది రోజులు నా దగ్గరే పనిచేశాడు. అమ్మ దగ్గరికి రాకముందు వరకు రౌడీలాగా ఇష్టం వచ్చినట్టు ఎవరి మాట వినకుండా తిరుగుతూ ఉండేవాడిని. శ్రీనివాస్ వాళ్ళ నాన్నగారు నాకు బాగా తెలుసు. ఆయన తనని చేర్పించారు. కనపడితే భయంతో దండం పెట్టే వాళ్ళే ఇప్పుడు మర్యాదతో దండం పెడుతున్నారంటే దానికి కారణం ఝాన్సీ అమ్మే.